పాత నిబంధన గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము. మనకందరికీ తెలిసిన వాక్యమే. మన సంఘంలోనూ అలాగే మీటింగ్స్లోనూ మనము సంసోను జీవితంలో నుండి ఆయన చరిత్ర గురించి విన్నాము. అయితే ఆరాధనకు సహాయకరంగా ఆయన జీవిత చరిత్రలో నుంచి కొన్ని విషయాలను విందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదాం అనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. ప్రియమైన వారలారా, చదువుకున్న వాక్య భాగం సంసోను జీవితంలో జరిగిన సంఘటన. సంసోను 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్నాడు. 15వ అధ్యాయము చివరి వచనం అనగా 16వ అధ్యాయానికి ముందు వచనం చూస్తే అతడు ఫిలిస్తీయులను ఆ దినములలో 20 ఏళ్ళు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉండెను. సంసోను న్యాయాధిపతిగా 20 ఏళ్ళు ఉన్న తర్వాత గాజాకు వెళ్ళినాడు. గాజాకు వెళ్ళగా ఫిలిస్తీయులు సంసోనును చంపాలని వారు మాటు పెట్టినారని 2వ వచనంలో చూసాం. అంటే 20 ఏళ్ల క్రితము సంసోను వారికి చేసిన విషయాలను వారు ఇంకా మర్చిపోలేదు. 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2వ కుప్పను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. 15వ వచనంలో కూడా అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. 1000 మంది ఫిలిస్తీయులను చంపిన సంసోను 1000 మందిని చంపాడు. ఎప్పుడు? 20 ఏళ్ల క్రితం. ఇదే 15వ అధ్యాయం చివరి వచనం 20వ వచనంలో 20 ఏళ్ళు ఆయన న్యాయాధిపతిగా ఉండిన తరువాత అని రాయబడింది. 15వ అధ్యాయం 20వ వచనంలో 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్నాడు. 16వ వచనం ప్రారంభంలో ఏమని రాయబడింది? తరువాత అనే పదం ఉంది కదా. అంటే దేని తర్వాత? సంసోను 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉండిన తరువాత జరుగుతున్న సంఘటన రాస్తున్నాడు 16వ అధ్యాయంలో. అంటే 20 ఏళ్ళకు ముందు జరిగిన సంఘటనను ఫిలిస్తీన్లు ఇంకా మర్చిపోలేదు. అంటే 20 ఏళ్ల క్రితం సంసోను ఫిలిస్తీన్లను చంపింటే అప్పుడు పుట్టిన పిల్లోడు ఉన్నారనుకోండి. ఆ సంఘటన జరిగిన సందర్భంలో ఈ 16వ అధ్యాయం మొదటి వచనానికి ఆ పిల్లవాడి వయసు ఎంత ఉంటుంది? 20 ఏళ్ళ వయసు ఉంటుంది కదా. అంటే ఆ తరములో సంసోను చంపిన వారి తరములో వయసు వాడే వాళ్ళు చాలామంది ముసలి వాళ్ళు అయింటారు, చాలామంది చనిపోయింటారు కూడా. అంటే 20 ఏళ్ళు గడిచిన సంసోను మీద పగను మాత్రం వారు మర్చిపోలేదు. సంసోను వారికి చేసిన ఏదైతే ఉందో ఆ 1000 మందిని ఎలాగ చంపాడో, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల చేతిలో ఉంటే ఆ 1000 మందిని చంపి ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఎలాగ విడిపించాడో, ఆ 1000 మందిని చంపిన ఘటన వారు మర్చిపోలే. 20 ఏళ్ళైనా గుర్తుపెట్టుకొని ఉన్నారు.
కదా. 20 ఏళ్ళు అంటే మనిషి యొక్క స్వరూపమే మారిపోతుంది. 20 ఏళ్ళ తర్వాత చూస్తే గుర్తుపట్టలేము కొందరిని కదా. కానీ సంసోనును గుర్తుపట్టినారు. వాడు రాత్రి వచ్చినాడు సంసోను కదా. మరలా చదువుదాం 16వ అధ్యాయం మొదటి వచనంలో. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదాం అనుకొని, అంటే రాత్రి జరుగుతుంది కదా. రాత్రి ఎప్పుడో వెళ్ళినాడు సంసోను 9 గంటలకు, మనకు తెలియదు, రాయాలా ఇక్కడ. సంసోను రాత్రిపూట వెళ్ళినారు, వాళ్ళు కనుక్కున్నారు. సంసోను లావు ఎత్తు జడలు ఉంటాయి కదా, క్షౌరం చేయకూడదు, నాజీవి చేయబడిన జడలను చూసి కనుక్కుంటారు. బహుశా కనుక్కున్నారు. మరి ఆనాడు పోస్టర్లు ఏం లేవు, గోడలకు అంతించి వాంటెడ్, ఈ సంసోను ఫిలిస్తీన్ల దేశానికి వస్తే ఇతన్ని పట్టుకోవాలా మనకు శత్రువు అని ఫోటోలు ఏమి లే, వాంటెడ్ అని అడ్వర్టైజ్మెంట్లు ఏమి వేయలే కదా. కానీ వాళ్ళు కనుక్కున్నారంటే ఎంత పగ ఉంది వారికి. అంటే వారు వేచి చూస్తేనే కదా మనకు కావాల్సిన శత్రువు వచ్చినాడు, మనల్ని చంపినవాడు వచ్చినాడు, మనం వీడిని చంపాలని ఎప్పుడు అనుకుంటారు. అతని కోసం వాళ్ళు నిఘా ఉంటేనే 20 ఏళ్ళు నిఘా కాస్తున్నారు, కాపు కాస్తున్నారు చంపాలని సంసోను. రాత్రిపూట అక్కడికి వచ్చాడు. వారు ఏమనుకున్నారు, తెల్లవారినాక చంపాలా, రాత్రి జాములు వద్దు, తెల్లవారిన తర్వాత చంపుతాం అనుకొని పట్టుకొని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, అంటే సంసోను ఆగుదాం ఇక్కడ కొద్దిసేపు. సంసోనుకు ఏమో అది విషయం అర్థమైంది. ఎందుకు అంతే కదా, తన శత్రువులు ఏం చేస్తారో అతనికే తెలుస్తుంది. సంసోనుకు కూడా అర్థమైంది, వాళ్ళు ఈయన ఎప్పుడో రాత్రి వెళ్ళినాడు, వాళ్ళు తెల్లవారినాక చంపాలనుకున్నాడు, తెల్లవారిన తర్వాత చంపుదామని అనుకున్నారు వాళ్ళు. సంసోను మధ్యరాత్రి వరకు ఉండి, మధ్యరాత్రి అతనికి డౌట్ వచ్చింది, తెలిసింది. మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రలతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. ఇంట్లో ఉంటే అర్ధరాత్రి వరకు పండుకొని, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినాడు కదా ఆయన, అర్ధరాత్రి వరకు పండుకొని అర్ధరాత్రి లేచి ఇంటి తలుపులను కాదు ఆయన తీసుకునేది, ఊరి తలుపుల ఏమన్నాడు, పట్టణపు, అంటే గాజా యొక్క పట్టణపు తలుపులు, వాటి 2 ద్వారబంధ్రాలు, వాటి అడ్డుకర్రలు. ఇట్లా పట్టణానికి తలుపు ఉంటుంది, పెద్దది కోట ఉంటుంది. ఆనాడు రాజులు వేరే వాళ్ళు ఆ రాజ్యంలోనికి ప్రవేశించకుండా, రాజ్యం వెలుపల పొలాలు అన్నీ ఉంటాయి, వారు అన్ని పొలాలు వేసుకొని వాడుకొని ఉంటారు. కానీ వాళ్ళు నివసించడానికి ఒక గోడ నిర్మించుకొని కోటలాగా అందులో ఉంటారు రాజు, అందరు ప్రజలు. ఆ కోట గోడ పట్టణానికి ఉంటాయి కదా తలుపులు, ఊరు గవిని, ఊరు పొలిమేరలని ఇప్పుడు మన ఊరిలో చెప్పేవాళ్ళు. ఆ ఊరికి కోట ఉండి ఆ కోటకు తలుపులు ఉన్నాయి పెద్దగా. ఈయన ఆ తలుపులను, ఈ దారబంధ్రాలను, నిలువు ఉండే దారబంధ్రాలను, మధ్య ఉండే అడ్డుకర్రలను, అంటే ఆ తలుపులతో పాటు ఆ కర్రలు 4 కర్రలను మొత్తము భుజం మీద ఎత్తుకొని ఫిలిస్తీన్ల దేశంలో ఉండే పట్టణం గాజా నుండి మొదలుకొని హెబ్రోను కొండ కొన వరకు వెళ్ళి కొండ కొన మీద దించినాడు. దాన్ని కొండ కొన వరకు తీసుకొని వెళ్ళినాడు సంసోను. ఇంచుమించు 50 కిలోమీటర్ల పైన ఉందనుకుంటాను. గాజా నుండి హెబ్రోను దాదాపు 50 కిలోమీటర్ల పైనే ఉన్నట్టుంది. సరే ఎంతైనా ఉండి 50 కిలోమీటర్లు అనుకుందాం మనం కదా, 1 కిలోమీటర్ కాదు 50 కిలోమీటర్లు ఇంచుమించు. ఆయన భుజం మీద ఎత్తుకొని ఇంటి తలుపులను కాదు, ఊరి తలుపులను ఎత్తుకొని గాజా నుండి హెబ్రోను వరకు తీసుకొని వెళ్ళి హెబ్రోను కొండ కొన వరకు వెళ్ళి అక్కడ దించినాడు. దించి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు సంసోను. ఆ ద్వారం యొక్క పట్టణం యొక్క ఆ తలుపులను ఎత్తుకొని తీసుకొని పోకపోయి ఉంటే సంసోను చనిపోయేవాడే.
అంతే కదా, చనిపోతాను వీడు చంపుతారు అనే అనుమానం వచ్చింది కాబట్టి రాత్రి అర్ధరాత్రి లేచిపోవాల్సిన అవసరం ఏముంది, తెల్లవారినాక వెళ్ళొచ్చు కదా. తెల్లవారితే చంపుతారని తెలిసే ఆ తలుపులను తీసుకొని బయలుదేరి వెళ్ళినాడు. లేకుంటే నేను చావనని అని తెలిసి ఉంటే నార్మల్గా నడుచుకుంటే మామూలుగా వెళ్ళేవాడు సాధారణంగా. అసాధారణ స్థితిలో వెళ్ళినాడు. ఎందుకంటే ప్రాణం పోతుందని ప్రాణ భయంతో ఆ తలుపులను దారబంధరాలను అడ్డుకర్రలు తీసుకొని గాజా నుండి హెబ్రోను కొండ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ కొండ మీద కొండ అన్నాడు, అంటే కొండ పైన దించిన సంసోను. అలాగ దించి తన ప్రాణమును కాపాడుకున్న సంసోను. ఎలాగూ తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు సంసోను. ఆ తలుపులను తీసుకొని పోకపోయింటే తన ప్రాణం కోల్పోయేవాడే. తన ప్రాణాన్ని కాపాడుకున్న సంసోను మన ముందున్నాడు. ఈ ఆరాధనలో చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది. ఏంటబ్బా ఆరాధనలో ఏదో వేరే విషయాలు చెప్తున్నాడు అనుకుంటున్నాను. ఎక్కడ పోలే, నేను ఆరాధనలో ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఇక్కడ మన ప్రియ ప్రభువు ఉన్నాడు. ఆయన 2024 సంవత్సరాల క్రితము శిలువను ఎత్తుకొని యెరూషలేము నుండి గొల్గొతా అనే కొన వరకు ఆ శిలువను ఎత్తుకొని తీసుకొని వెళ్ళి అక్కడ దించినాడు శిలువను. ఇక్కడ రాయబడింది కదా, ఆయన తన శిలువను ఎత్తుకొని కపాలము అనబడిన స్థలం వరకు మోసుకొని పోయినాడు. దాన్నే గొల్గొతా కొండ అంటారు. ఆయన గురువారం రాత్రి యెరూషలేము పట్టణముకు ఒకవైపు ఉన్న గెత్సెమనే చోటకు వెళ్ళాడు. అది కూడా కొండనే. గెత్సెమనే కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినారు. అక్కడ ఆయనను పట్టుకొని యెరూషలేముకు తీసుకుని వచ్చి యెరూషలేములో ఆయనకు అన్యాయమైన తీర్పులు తీర్చారు. వారు అన్యాయమైన తీర్పులు తీర్చిన తర్వాత ఆయనను మరణంకు అప్పగించారు. మరణశిక్ష విధించారు ఆయనకు. ఆయనలో ఏ లోపము లేకపోయినను, ఏ పాపము ఆయనలో కనబడకపోయినను ఆయనను చంపమని ప్రజలంతా కేకలు వేయగా ఆయనను చంపడానికి యెరూషలేము పట్టణం నుండి గొల్గొతా కొండకు ఆయనను తీసుకొని వెళ్ళినారు. ఆయన మన ప్రియ ప్రభు ఆయన ఆ శిలువను ఎత్తుకొని యెరూషలేము మొదలుకొని ఆ గొల్గొతా కొండ వరకు మోసుకొని పోయి అక్కడ దించినాడు ప్రభువు. సంసోను ఆ తలుపులను దారబంధరాలను అడ్డకర్రలను తీసుకొని తన ప్రాణము రక్షించుకొనుటకై గాజా నుండి హెబ్రోను కొన వరకు మోసుకొని పోయినాడు. మన ప్రియ ప్రభువు తన ప్రాణము కొరకు కాదు, ఆయన ఎవరి ప్రాణం కొరకు? మన ప్రాణము రక్షించుటకై, మన ప్రాణము రక్షించుటకై, మనల్ని రక్షించుటకై ఆయన కలువరి శిలువను యెరూషలేము నుండి ఆ గొల్గొతా కొండ వరకు మోసుకొని వెళ్ళినాడు. బాప్తిస్మిచ్చు యోహాను దగ్గర ఆయన బాప్తిస్మ పొందడానికి రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి చెప్పబడింది. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా ఆ కలువరి శిలువను ఎత్తుకొని ఆ లోక పాపము యొక్క భారమంతా ఆ శిలువలో మోసుకొని యెరూషలేము నుండి గొల్గొతా కొండ వరకు వెళ్ళి తన ప్రాణమును అక్కడ అర్పించినాడు ఆయన. సంసోను అయితే తన ప్రాణమును కాపాడుకున్నాడు, కానీ ప్రభువు తన ప్రాణము కొరకు కాదు. ఈ లోకంలో మానవుడు పాపము చేసి తప్పిపోయి నరకానికి నిత్య మరణానికి వెళుతుండగా ఈ మానవుని రక్షించుటకై పాపమునకు సూచనగా ఉన్న ఆ పాపభారము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వలె ఆ శిలువను మోసుకొని
ఆ గొల్గతా కొండ వరకు వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించాడు. చూడండి ఒక వచనము ప్రకటన గ్రంథంలో ఎలాగో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడో మనం ఆరాధనలో ఎక్కువగా వింటున్న మాటనే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఎలాగూ ఆయన కల్వరి శిలువలో తను తాను అర్పించుకున్నాడంటే మనలను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. ఆయన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి పుట్టినది మొదలుకొని అనేక రకాలుగా హింసింపబడ్డాడు, అవమానాలు పొందాడు. ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చంపాలని హేరోదు రాజు ప్రయత్నం చేసినాడు. పుట్టినది మొదలుకొని ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాత్రమే కాదు, ఆయన సువార్త ప్రకటించుచుండగా అనేక రకాలుగా ఆయన హింసించినారు. మాటలతో నువ్వు దయ్యం పట్టినవాడు అన్నారు, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నారు. ఆ మాటలన్నీ విని నిందకు హృదయం బ్రద్దలైంది అన్నాడు ఆయన. మైనం వల్ల నేను కరిగిపోతున్నాను అన్నాడు ఆయన. మానవుని రక్షించడానికి భూలోకానికి రాగా ఆ మానవుడే ఆయన మీద తిరగబడి ఆయన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. ఒకానొక దినమున కల్వరి శిలువలో ఆయనను ఆ మరణానికి అప్పగించినారు వారు. ఈ మానవుని రక్షించడానికి పరలోకం నుండి మనిషిగా భూలోకానికి దిగిరాగా ఆయనకు అవమానమే మిగిలింది. కానీ అన్ని అవమానాలు భరించి ఆ శిలువను ఎత్తుకొని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వలె ఆ కల్వరి శిలువలో ఆయన తను తాను బలిగా అర్పించుకొని మనల్ని రక్షించిన వానిగా ఈ ఉదయకాలం ఆయన మనం చూస్తున్నాం. తన ప్రాణం కొరకు కాదు, మన ప్రాణములు రక్షించుటకై మన ప్రియ ప్రభువు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఎలాగ భూలోకానికి వచ్చాడు ఒక మాట చూసి నేను ముగిస్తాను. చూడండి ఆయన ఈ భూలోకానికి ఎలాగ వచ్చాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పుట్టగానే ఎక్కడ పడుకుంటున్నాడు, ఎక్కడ పరుండబెట్టినారు ఆయన్ను? పశువుల తొట్టిలో, పశువుల పాకలో జన్మించినాడు ఆయన పశువుల పాకలో జన్మించగా సత్రంలో చూసేస్తే స్థలం లేక ఆ పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టినారు. ఈ మానవుని కొరకు ఆయన ఆ పరలోకం నుండి భూలోకానికి దిగిరాగా ఆయనకు దొరికిన స్థానం ఏంటి? జన్మించడానికి పశువుల పాక, ఆయన ఉండడానికి దొరికిన స్థలము పశువుల తొట్టి. ఈ మానవుని కోసం ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి రాగా ఆయనకు దొరికిన స్థానము పశువుల తొట్టి, పశువుల పాక. అలాగూ ఆయన దిగి వచ్చి తను తాను తగ్గించుకొని, అసలు పశువుల పాకలో ప్రపంచ చరిత్రలో ఆయన తప్ప ఎవరూ జన్మించి ఉండరు. ఫస్ట్ వాడు, మొదటివాడు, చివరివాడు ఆయనే నాకు తెలిసినంతలో. ఎంత ప్రేమించాడు అని మనిషి కోసం వస్తే ఆయనకు స్థలం కూడా లేదు అన్నాడు కదా. నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలం లేదన్నాడు ఆయన. ఎందుకోసం వచ్చాడు? తన కోసం రాలా, ఈ మానవుని కోసం ఈ భూలోకానికి వస్తే ఆయనకు స్థలాలు లేవు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తలవాల్చుకుంటకు స్థలం లేదు అంటున్నాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్థానం చూడండి. ఆయన ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వచ్చాడు? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు.
మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమేన్ అన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు, నివసిస్తున్నాడు. అటువంటి ప్రియ ప్రభువు మానవుని కోసం, వాడిని రక్షించుట కోసం ఈ భూలోకానికి రాగా ఆయనకు పుట్టడానికి దొరికిన స్థానం పశువుల పాక, పశువుల తొట్టి. ఈ మానవుని రక్షించడానికి రాగా ఈ మానవుడే ఆయన మీద తిరగబడి ఆ కలవరి సిలువకు అప్పగించి సిలువ వేయము అని కేకలు వేసి ఆయన అవమానపరిచి కొరడాలతో కొట్టి ఉమ్మి వేసి పిడిగుద్దులు గుద్ది తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కాళ్ళకు చేతులలో మేకులతో కొట్టి ప్రక్కలో బల్లెప్పుపోటు ఈ మానవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాప రోగంతో ఉండగా ఈ మానవుని రక్షించుటకై ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయపరచబడి తన రక్తమంతా ధారపోసి మనల్ని ప్రేమించి రక్షించి మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన ప్రియ ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగుగాక ఆమేన్ అన్నాడు. అటువంటి ప్రియ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ఉదయకాలం చేరి వచ్చి ఉన్నాం ప్రియమైన వారలారా. అటువంటి ప్రియ ప్రభువును మనం ఆరాధించబోతున్నాం. ఎంత త్యాగమో చూడండి, ఎంత ప్రేమనో. పరలోకాన్ని విడిచి మానవుని కోసం వచ్చి అన్నీ తగ్గించుకొని అన్నీ కోల్పోయి, సంసోను అయితే తన ప్రాణం కోసం చేశాడు అన్నీ. ఈయన తన ప్రాణం కోసం కాదు, మన ప్రాణం కోసం, మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు. ఆ ప్రియ ప్రభువుని ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం మనం. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను వెళ్ళు చోటున మీరు ఉండులాగున నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అక్కడ మీ కొరకు అనేక నివాస స్థలము గలవు, లేని ఏడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. ఒకనొక దినం నేను వస్తాను, మిమ్మల్ని నాతో కూడా తీసుకొని వెళ్తాను, సదాకాలం మీరు నాతో కూడా ఉంటారు అనే గొప్ప నిరీక్షణ ఇచ్చిన ప్రియ ప్రభువును ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఉన్నాం ప్రియమైన వారలారా. ఇన్ని మేలులు ఇన్ని ఉపకారములు చేసిన ప్రభువును మనము ఆరాధించకుండా ఉండగలమా? ఎలాగ ఉండగలం? కాబట్టి ఇన్ని మేలులు ఇన్ని ఉపకారములు చేసి మనల్ని రక్షించి మన కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఇన్ని మేలులు ఇన్ని ఉపకారములు చేశాడు, ఈనాటికి చేస్తూనే ఉన్నాడు. అటువంటి ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయనను హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి ఆయనకు స్తుతులు చెల్లించి ఆయన ఆరాధించి ముందుకు సాగుదుగాక. ప్రభువు తన ఆత్మ ద్వారా అలాగూ నడిపించునుగాక.